काम करते रहो। నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. ప్రతి మనిషి తన నిత్య జీవితంలో ఏదో ఒక పని చేసి తను కొంత గొప్ప డబ్బును సంపాదించి పొట్టబోసుకోవాలని కోరుకుంటారు. అలాంటి కోవకు చెందినటువంటి ఒక చిన్న కుటుంబము ఇప్పుడు హైదరాబాద్లోని కీసరకు దారిలో ఉన్నట్టు అంటే కాప్రా సర్కిల్లో ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబము తన 7 మంది కుటుంబ సభ్యులను పోషించుకోవడానికని తాను పడుతున్నటువంటి అష్ట కష్టాలు ఏమిటో ఇక్కడ వారి జీవిత చక్రం ఎలా గడుస్తుందో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు స్పష్టంగా చూస్తుంటే తెలుస్తుంది ఇతను ఆయన కుటుంబాన్ని పోషించుకోవడానికి నిత్యము ఉదయం పూటనే ఇక్కడికి వచ్చేసి తాను చేస్తున్నటువంటి కంసారి పని చేసి ఆ చిన్న పిల్లలను వారి చదువులకు అన్నిటినీ పోషించుకోవాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే ఇక్కడ రోడ్డు మీద చూస్తున్నటువంటిది కొంచెం చిన్న పూరి గుడిసెలాగా వేసుకొని ఆ తర్వాత వానొచ్చినా వరదొచ్చినా ఎటువంటి దాన్నైనా సరే తట్టుకొని తన కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి తపనతోటి నిత్యం అహర్నిశలు కృషి చేసేటువంటి వ్యక్తుల్లో తను ఒకటి. ఆ కుటుంబం పోషణ చేయలేకపోతే ఎక్కడైనా తను రోడ్డున పడతాను, తన చిన్నారులు తన భార్య పిల్లలు ఏమైపోతారనేటువంటి ఆ తలంపుతోటి నిత్యం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఒక ఆయన బతుకు చిత్రం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడికి వచ్చాం. బాబురావు, ఇక్కడ ఎంతకాలం నుంచి ఈ పని చేస్తున్నారు? 30 సంవత్సరాలు సార్, చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. అంటే మీ పిల్లలు ఎంతమంది, మీ భార్య పిల్లలు, దీనివల్ల మీకు ఏమైనా వస్తుందా? కొడుకు బిడ్డ మొత్తం మా అమ్మ నాన్న మొత్తం 7 మంది ఫ్యామిలీ మేము. అంటే ఇప్పుడు మీకు ఈ పోషణ మీకు రోజు ఎంత డబ్బులు వస్తాయి ఈ పని చేయడం వల్ల? గిరాకీ బట్టి ఉంటాయి సార్. ఒకసారి 500 వస్తాయి, 400 వస్తాయి, 700 వస్తాయి వచ్చినప్పుడు, లేకపోతే ఏం రావు వస్తాయి. మరి ఒక్కోసారి పూట గడవని రోజులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? అట్లానే ఉంది సార్. అప్పుడు బిజినెస్ లేవు సార్, డల్ అయిపోయింది మొత్తం అంతా. ఇది డల్ అయింది. వచ్చినప్పుడు చేస్తారు, లేకపోతే అట్లానే ఉండాలి. మాకు రాని ఫోన్కే కీసర్కే 150 పెట్రోల్ అవుతాయి. కీసర్ రావాలి, కీసర్ పోవాలి. అంటే ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు సొంత ఇల్లా లేకపోతే కిరాయిలా ఎట్లాంటిది? కిరాయి సార్. అంటే ఇప్పుడు మీతో పాటుగా ఇంకెవరైనా కుటుంబీకులు మీరు ఎవరైనా ఉంటున్నారా? ఎవరు లేదు, మేమే ఉంటాం. మా అమ్మ నాన్న ఫ్యామిలీ, మా అమ్మ నాన్న కీసర్ ఉంటారు మా పిల్లలతో పాటు. మేము పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాం. మేము అటు పొద్దున 7 గంటకి 6 గంటకి ఇంటికి వస్తాం. మన 6 గంటకి 7 గంటకి వెళ్ళిపోతాం ఇంటికి. ఇప్పుడు మీకు ఆ ఒక్క రోజుకు ఎంత డబ్బులు సంపాదిస్తారు? 600-700 వస్తాయి సార్ డైలీ. 600-700 తోటి ఒక్కొక్కసారి 800 వస్తాయి. అంతే, దానిలోనే కలుపుతాం మేము. ఒక్కోసారి డబ్బులు రాలేని పక్షంలో ఆ రోజు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం చేయదు, అట్లానే సార్. మాది ఇంకేం చేయలేదు. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు పిల్లలు, ఇంకేం లేదు సార్. ఇక అంటే ఇప్పుడు మీరు వర్షం వస్తే మీ పరిస్థితి ఏంది? ఇక్కడ ఇట్లానే వస్తాయి చేయాలి, లేకపోతే ఇట్లానే ఉండాలి సార్. ఇక ఏం లేదు సార్. ఇక దేవతల ఇట్లా వస్తాయి. ఇక 700-800 వస్తాం. అదే దానిలోనే గడుపుకోవాలి అంతే, ఇంకేం లేదు సార్. అంటే వర్షం వచ్చినప్పుడు ఏమైనా కొట్టుకుపోవడము, తడిసిపోవడము, ఏమైనా నష్టపోవడం ఇలాంటి సంఘటనలు ఏమైనా మీకు జరిగినాయి? అట్లా అలాంటి ఏం జరగలేదు సార్. ఏం జరగలేదు, అలాగే ఏం జరగలేదు సార్. అంతే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము ఈ సుత్తెతోటి కొడుతూ దాన్ని చాలా తన యొక్క చేతి వృత్తి పనిని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే రోజువారీగా చేసేటువంటిది పని. అయితే దీంట్లో గేటుకు సంబంధించినటువంటివి తయారు చేసేటువంటిది. అయితే ముఖ్యంగా వీళ్ళు ఉపయోగించేటువంటి ఈ పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఇవి నిత్యం వాడుకునేటివే. కేవలం అతి తక్కువ డబ్బు పెట్టుబడితో చేసినప్పటికైనా కూడాను, కానీ వాళ్ళు కష్టపడితే కానీ ఆ రోజు తమ చెమటోర్చి ఆ పని చేస్తే కానీ వారికి ఆ రోజు పూట గడవని పరిస్థితి. ఒక్కొక్కసారి వారికి డబ్బులు రాని పరిస్థితి కూడా ఎదురవుతుందని చెప్పేసి వారి మాటల్లో విన్నాం. అంటే డబ్బు లేకున్నా కూడా ఆ పూట గడవకుండా పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా వీరి మాటల్లో విన్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితి. ఇటు ప్రభుత్వాలు కూడాను ఈ చేతి వృత్తుల వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలము అటు ప్రకటనలకు ప్రచురణలకు మాత్రమే కాకుండా సమగ్రంగా ఎంతమంది ఇట్లా చేతి వృత్తుల మీద ఆధారపడి కుటుంబ పోషణ చేసుకోవడానికి
రోడ్డు పక్కన ఉండి జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ నిరుపేద కుటుంబాలను ప్రభుత్వాలు ఎంతైనా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనకు స్పష్టంగా చూస్తే కనబడుతుంది ఆయన యొక్క శ్రమ. ఆయనతో పాటు ఇక్కడ తన పిల్లలు కూడా కూర్చున్నారు, తన భార్య కూడా ఇక్కడ ఉంది. తను కూడాను కష్టపడితే కానీ తనకు పూట గడవని పరిస్థితి. आप बताइए अम्मा, कितने पैसे कमाते थे? कभी 600, कभी 800, कभी 50, 500, कभी 400, कभी 600 तक गिरे। आए तो आता नहीं तो नहीं आता। कभी कभी पैसे नहीं आए तो कैसा वो दिन गुजरते? अभी वैसा गुजरना पड़ता वैसा गुजर, कभी आता कभी नहीं आता, कहीं बैठ के रहना पड़ता। हाँ सर। तो कुछ पैसे नहीं आए तो कोई हेल्प करने वाला आते हैं? तो कौन भी नहीं आता सर, कौन भी नहीं आते। हेल्प करने वाले तो कौन भी नहीं, हेल्प कौन भी नहीं करते। हाँ। फिर ऐसे जिंदगी कितने कितने साल गुजरते रहते हैं? अभी क्या करना सर, अभी ऐसा मेहनत करे तो पेट भरता, नहीं तो नहीं भरता। आपके कितने बच्चे हैं, कैसा पढ़ा रहे हो? अभी वैसा गवर्नमेंट स्कूल में पढ़ा रहे बच्चे को, गवर्नमेंट में डाले, गवर्नमेंट में पढ़ते। दो लड़के एक लड़की, 3 बच्चे। तो आपको बारिश आए तो ये पूरा बिक जाते, कैसा करें? अभी ऐसा बैठना पड़ता सर, बारिश में बैठना पड़ता, किस में ही बैठना पड़ता। సో ఇది పరిస్థితి. మీరు చూశారు కదా, వాళ్ళు పడుతున్నటువంటి బాధలు అనేకం. చిన్నారులు సైతం వారి యొక్క బాధల్లో వాళ్ళను కూడా పంచుకునేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. చదువుకోవాలి అని అంటేనే ప్రభుత్వ పాఠశాలలకే వెళ్ళి చదువుకోవాలి. ఆ రోజు కష్టపడితే కానీ చేతిలో డబ్బులు రావు. పుస్తకాలు కొనాలన్నా కూడా ఏదో రకంగా వాళ్ళు ఆ రోజు శ్రమించాలి. యావత్తు కుటుంబం అంతా వచ్చి ఇక్కడ ఆ కమ్మరి పని చేస్తేనే వారికి ఆ పూట గడిచే పరిస్థితి. ఆ తర్వాత ఎటువంటి దిక్కుతోచని పరిస్థితి. సో ఇలాంటి బ్రతుకు బండిని లాగిస్తున్నటువంటి ఇలాంటి నిరుపేద కుటుంబాలు చాలా మనకు కనబడుతుంటాయి. ఈరోజు చూసాము, ఇంత పేద కుటుంబంలో ఉండి వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వీరి గురించి. ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని ఇలాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంత